సెట్ కాదు. హాయ్, నా పేరు శశి. కూర్చోవచ్చా? అందులో మీకు ఏం కనబడింది? ఏముందండి, వైట్ పేపర్ మీద రెడ్డింగ్తో రాసిన లవ్ లెటర్ కదా. అది రెడ్డింగ్ కాదండి, నా రక్తం. ఏంటి, ఈ జనరేషన్లో కూడా రక్తంతో లవ్ లెటరా? మీరు రాస్తామండి, చాలా గ్రేట్, అసలు సూపర్. అందులో రెడ్డింగ్ బ్లడ్ కనబడుతుంది, నా లవ్ కనబడలేదా? 2 క్యాపుచినో. యాక్చువల్లీ నాకు కాఫీ ఇష్టం లేదండి. తనకి ఇష్టమని చెప్పేసి రోజు కప్పులు కాఫీలు నా నోట్లో పోసేది. తాగలేక చచ్చిపోయేవాడిని. ఎవరు తను? శ్రేయ. ఓ, తన పేరు శ్రేయానా? 2 years నుంచి లవ్ చేసుకున్నాం, కానీ ఫస్ట్ నుంచి తనే డామినేటింగ్ ఉండేది. డామినేటింగ్ అంటే? డామినేటింగ్ అంటే హలో శ్రేయ, రెడీగా ఉండరా, టికెట్లు దొరికేసాయి, వచ్చేస్తున్నా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? చెప్పాను కదా రెడీ అవ్వమని. లోపలికి రా. ఇంకెంతసేపు? టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. నేను ఈ సినిమా చూడను. ఏ? అంటే నాకు బాహుబలి చూడాలని ఉంది. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా. సరే నువ్వు చూసుకో, నేను వెళ్తున్నాను, బాయ్. ఆగు, నువ్వు కూడా బాహుబలి చూడు. ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ డే టికెట్ చేతిలో పెట్టుకొని బాహుబలి 100సారి చుట్టం మరణం. జై మహిష్మతి. నువ్వు కూడా అను. జై మహిష్మతి. ఏంటి, దానికి బ్రేకప్పా? ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. నా లైఫ్లో చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ కూడా లాగేసుకుంది. భయ్యా 2 ప్లేట్ పావ్ బాజీ. నాకు పానీపూరి. ఓకే, ఓ ప్లేట్ పానీపూరి, ఓ ప్లేట్ పావ్ బజ్జీ. కాదు, 2 ప్లేట్ పానీపూరి. ఎందుకురా, ఓడతారు తినచ్చు కదా. నీకు కూడా పానీపూరి. తను చాలా పొసెసివ్ ఏమో. నేను ఫస్ట్ పొసిటివ్ అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది అది పిశాచని. మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. నేను మారిపోతాను భయంగా ఉందండి. రేపు పెళ్ళాక అది కట్టించారు నన్ను కట్టమంటే, అది పిల్లలకి అందని చెప్పి నన్ను కనమంటే నా పరిస్థితి ఏం కావాలి? చా ఊరుకోండి, మీరెందుకు మారుతారు? నేను ఎంతో ప్రేమగా రాసిన నా లెటర్ నిలిపేసింది. రేపు నన్ను నిలిపేదని గ్యారంటీ ఏముంది? మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు, మీకు మంచమే దొరుకుతుంది. నేను ఇంతసేపటి నుంచి కథ చెప్తుంటే విసుక్కోకుండా విన్నారు. మీకంటే మంచమే ఎవరుంటారండి? అవును, మీకు కాఫీ ఇష్టం లేదన్నారు కదా, మరెందుకు తాగారు? తనతో ఉంటే ఇష్టమైనవన్నీ కష్టంగా మారేది, కానీ మీతో ఉంటే నచ్చిన ఈ కాఫీ కూడా చాలా ఇష్టంగా మారింది. దేవుడు చాలా తెలివైన శశి గారు. మనిషికి నోరిచ్చాడు కానీ మనసుకి ఇవ్వలేకపోయాడు. అదే నోరు మనసుకి ఇచ్చుంటే నోరుతో చెప్పలేని చాలా విషయాలు మనసుతో చెప్పేవాళ్ళం. మీ మనసుకి నోరు ఇవ్వలేదేమో, నా మనసుకి కళ్ళిచ్చాడు, నాకన్నీ కనపడుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా లేడా? నిజంగా లేడు. బ్యాంక్ బ్యాలెన్స్ లేని అమ్మాయిని, బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిని ఎక్కడా చూడలేదు. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మనం పరిచయం అయ్యి కొంతసేపు అయింది, ఇప్పుడే ఇలా చెప్తున్నా అని మీరేం అనుకోరు కదా. 1 సెకండ్, ఫోన్ వచ్చింది. ఓకే. హలో శ్రేయా, థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ క్రెడిట్ అంతా నీదే. ఆ అమ్మాయి పడుతుంది అనుకున్నా కానీ మరీ ఇంత తొందరగా పడుతుంది అనుకోలేదు. నీకు కూడా నాలాగే మంచి బాయ్ ఫ్రెండ్ వస్తాడు. ఓకే ఓకే, అమ్మాయి వస్తుంది, మళ్ళీ 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 మాట్లాడతాను, బాయ్. అమ్మ దీని అమ్మ గుంట
చూడు ఎంత బాగుందో, ఎలాగైనా పడేయాలి. ముందు ఆ ఫోన్ ఇటు ఇవ్వండి, ఇప్పుడు చెప్పండి. యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలి. అది చెప్పండి చెప్పండి. అది 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 ఏది? ఇదా? సారీ అర్జున్. దా కూర్చో, అక్కడ కాదు ఇక్కడ కూర్చో. దా. ఐఎమ్ రియలీ సారీ అర్జున్, ప్లీజ్ నేను ఇంకెప్పుడు అలా చేయను. మీరైనా చెప్పండి. శ్రేయ గారు, సారీ శశి గారు, ఇందాకేదో చెప్పాలన్నారు, ఏంటది? అదే ఇద్దరు కలిసిపోయారు కదా, ఆల్ ది బెస్ట్ చెప్దాం అనుకున్నాను. బ్రేకప్ అన్నావుగా, మళ్ళీ ఏంటిది? అంటే బ్రేకప్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే, క్లైమాక్స్ పెళ్ళుంటుందిగా. ఈ పిక్లో ఉంది ఎవరో తెలుసా? ఎవరు? ఇద్దరు పిల్లలేగా? కాదు, ఈ శశియే. ఏ శశి? ఈ శశియే. ఎందుకే తను అలా ఏడిపిస్తున్నావు పాపం? ఏంటే కొంపతీస్ నువ్వు కూడా లవ్ చేస్తున్నావా ఏంటి? మేబీ. ఏంటి తను నువ్వు ఫ్రెండ్సా? హా, నువ్వు బీటెక్ నుంచి ఫ్రెండ్, తను నాకు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్. మరి నాకు ఎప్పుడు పరిచయం చేయలేదేంటి? ఆ రోజు పరిచయం చేద్దామనే తీసుకొచ్చా, కానీ నువ్వే కకృతి పడ్డావు. అయినా టాస్ వేస్తే హెడ్సో టేల్సో పడ్డానికి ఇది 5 రూపాయల కాయిన్ కాదురా అమ్మాయి, అంత ఈజీగా పడదు. నాకు ఇప్పుడే అర్థమైంది. ఇదంతా తను తెలుసా? ఇవాళ నువ్వు ఆడిన డ్రామాతో సహా మొత్తం తెలుసు. సరే, ఐఎమ్ లీవింగ్, యూ గైస్ క్యారీ ఆన్. సారీ బాయ్. బాయ్. ఇందాకటి నుంచి ఓ మాట్లాడేసా, ఇప్పుడేంటి సైలెంట్గా ఉన్నావు? ఏమైనా మాట్లాడచ్చు కదా. ఇప్పుడు దా చెప్పిన కథ బద్దగా ఉండొచ్చు, కానీ కథలో ఉన్న నా ప్రేమ మాత్రం నిజం. I know.